హలో! అందరూ నమస్కారం. హీరో ధనుష్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన మూవీ 'కారా' ఈ రోజు నుండే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని తెలుగులో ఇంకొంచెం బాగా ప్రమోషన్ చేసుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఈ మూవీ బాగుంది. అండ్ ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ వచ్చేసరికి 100 క్రోర్స్ అయింది. కానీ ఈ మూవీ కలెక్షన్స్ వరల్డ్ వైడ్‌గా 50 క్రోర్సే వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి, కనీసం ఈ మూవీ పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు. ధనుష్ మూవీస్ వస్తుంటే తెలుగులో, తమిళ్‌లో కానీ మంచి హైప్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వచ్చేసరికి ఏంటంటే కంటెంట్ ఎంత బాగున్నా కూడా జనం థియేటర్కి వచ్చి చూసే పరిస్థితులే లేరు. కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ జనం మాత్రం థియేటర్కి వెళ్ళి చూసే దానికి తగ్గిపోయారు. అలానే మూవీ బడ్జెట్ పెట్టినంత కూడా రికవరీ చేయలేకపోతున్నారు. సో మూవీ కూడా 100 కోట్లు 200 కోట్లు ఇలా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తుంటే మూవీ ఖర్చు పెట్టిన బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోతున్నారు. ఇంకా పెద్ద హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ 1 వీక్లోనే కలెక్షన్స్ రాబడతారు. సో మిగతా చిన్న హీరోలకైతే సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు ఓటీటీలో చూస్తారనమాట. ఇంకా ఈ మూవీ కూడా అలాగే అయిపోయింది. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది, నాకు సింపుల్ స్టోరీ లాగా అనిపించింది. సో నేను కూడా థియేటర్కి అయితే చూడలేదు, సో ఓటీటీలోనే చూశాను. కానీ నాకు ఈ మూవీ బాగుంది, నచ్చింది కూడా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇంకా హీరో ధనుష్ కారస్వామి తను ఒక దొంగ. తన దొంగగా ఎలా మారాడంటే వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఊరించి పారిపోతాడు. అలా పారిపోయాక దొంగ అవుతాడు అనమాట. సో దొంగ అయ్యాక ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పోలీసులు దొరుకుతాడు. ఇంకా పోలీసులు ఏం చేస్తారంటే ధనుష్ మీద లేనిపోని కేసులు కూడా యాక్ట్ చేసి తన మీదకి చేస్తారు. ఇంకా అప్పుడు ధనుష్ భయపడి పోలీసులను కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ధనుష్ పారిపోతా తన వైఫ్ని కూడా తీసుకుని వేరే ఊరికి వెళ్తారు. ధనుష్ వాళ్ళ వైఫ్ కలిసి ఒక హోటల్లో వర్క్ చేస్తుంటారు అనమాట. అలా ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ బాగుపడదని తెలుసుకొని వాళ్ళే ఒక కొత్త హోటల్ పెట్టాలనుకుంటారు. దానికోసం లోనికి వెళ్తే వాళ్ళు సూరిటీ అడుగుతారు. ఇంకా ధనుష్కి ఏం చేయాలి అర్థం కాక తన సొంత ఊర్లో ఉన్న పొలం అమ్మాలనుకుంటాడు. సో అందుకని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ పేసుకునే ఈ మూవీలో మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే పెట్టారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే ధనుష్ బ్యాంకుకి దొంగతనం చేసే సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అవి బాగుంటాయి. ఈ మూవీ కంప్లీట్గా 90s స్టైల్లో ఉంటాయి. సో దాని తగ్గట్టుగానే ఆ రాబరీ సీన్స్ చాలా బాగా ప్లాన్ చేశారు. అవి చూడడం కూడా బాగుంటాయి. నాకైతే ఆ రాబరీ సీన్స్ చాలా బాగా నచ్చాయన్నమాట. ఎందుకంటే ధనుష్ దొంగతనం వెళ్ళినప్పుడు తను ఎలా తప్పించుకున్నాడు, ఏం చేశారని కొంచెం క్యూరియాసిటీగా, కొంచెం టెన్షన్గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఎందుకంటే ఈ మూవీ 90s స్టైల్లో కాబట్టి అక్కడ రాబరీ చేసినప్పుడు ఏంటంటే పోలీసులు కనిపెట్టి చాలా కష్టమైపోద్ది. ఇప్పుడంటే పోలీసులకు చాలా ఈజీ అనమాట. సీసీ కెమెరాలు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది, కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దొంగల్ని. కానీ ఒకప్పుడు దొంగల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు పోలీసులు, ఎంత కష్టపడతారు. సో పేపర్లో వేయిస్తారు, ఒక చిన్న కాగితం పెట్టుకుని తిరుగుతూ ఉంటారన్నమాట. సో ఆ సీన్స్ చాలా బాగా చూపించారు. అవి బాగుంది. ఇంకా ఈ మూవీలో ధనుష్ ఫాదర్గా కేఎస్ రవికుమార్ గారు చేశారు. తన క్యారెక్టర్ బాగుంటుంది. కేఎస్ రవికుమార్ అండ్ ధనుష్ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడంగా బాగుంటాయి. ఎందుకంటే కొడుకు చిన్నప్పుడే పారిపోయి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, ఆ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి. కేఎస్ రవికుమార్ అయితే తండ్రి క్యారెక్టర్ చాలా బాగా సూట్ అయ్యారు. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అదే ఈ మూవీకి హైలైట్ కూడా. ఇంకా ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా మలయాళ యాక్టర్ సూరజ్, ఇంకా బ్యాంక్ ఆఫీసర్గా జయరామ్ చేశారు. తను కూడా మలయాళ యాక్టర్ అనమాట. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళతో వచ్చి కొన్ని సీన్స్ చాలా హైలైట్గా చేసి చూపించారు. అవి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా మమితా బేజు చేసింది. తన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగుంటుంది. కానీ తను ఎక్కువ సీన్లో ఉండదు అనమాట. ఉన్న సీన్లో అందరికీ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ దొంగగా బాగుంటుంది. సో ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ధనుష్ తన ఫాదర్తో వచ్చి కొన్ని ఎమోషన్ సీన్స్తో పాటు ఆ రాబరీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి కూడా. ధనుష్ దొంగతనాలు చేసినా కూడా అది తన తండ్రి కోసం చేస్తాడనమాట. ఈ మూవీ కంప్లీట్గా ఫాదర్ ఎమోషన్ మీద వెళ్తుంటుంది. ఇంకా ధనుష్ పెద్ద హీరో కాబట్టి ఒక సోషల్ ఎలిమెంట్ పాయింట్ పెట్టాలనుకుని క్లైమాక్స్లో సోషల్ ఎలిమెంట్ పాయింట్ పెడతారు. ఆ పాయింట్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఆ పాయింట్ తగ్గట్టుగా క్లైమాక్స్లో చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ పాయింట్తోనే హ్యాపీ ఎండింగ్ అయితే చేస్తారు. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్లో 100 కోట్ల బడ్జెట్ అని చెప్పే కదా, ఆ 100 కోట్ల బడ్జెట్ ఈ మూవీలో మనకు కనిపిస్తుంది. సో ఈ మూవీ కంప్లీట్ 90s స్టైల్లో కాబట్టి దాని తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. సో ఆ బ్యాంకులు కానీ, వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ కానీ, ఇంకా కార్లు కానీ అవన్నీ 90s స్టైల్లో ఉంటాయి. ఆ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేస్తారు. చూడడానికి బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవర్లాగ్ అయితే బాగుంది. నాకైతే నచ్చింది. నాకు ఆ రాబరీ సీన్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు. అవి బాగుంటాయి. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్లో మీకు నచ్చితే చేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా ఆడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.